జడ్జిమెంట్ చెబుతున్నారు. దాంట్లో తప్పే ఉంది. పార్టీతో ఉంటాడో, ఎవరితో ఉంటాడో, ఎవరితో కలిసి పోటీ చేస్తాడో, ఎవరితో విడిపోతాడో, ఎప్పుడు ఎవరితో ఉంటాడో కూడా ఆయనకే తెలియదు. ఆయన ఎన్డీఏలో ఉన్నాడో లేడో మాకేం తెలుస్తుంది, మాకేం దొరదా. ఆయనే చెబుతున్నాడు కదా, నేను తెలుగుదేశంతో కలిసి వెళ్తున్నాను, బీజేపీ వాళ్ళు మేము తెలుగుదేశంతో కలవం అని చెబుతున్నారు. అంటే ఈయన ఎన్డీఏలో ఉన్నట్టు లేనట్ట. బీజేపీ స్పష్టంగా తెలుగుదేశంతో మేము కలవము అని చెబుతున్నారు. మరి ఎవరు చెప్పాలి? నువ్వు కూడా ఎన్డీఏ, నేను కూడా ఎన్డీఏలో ఉన్నానంటే ఉన్నట్టేనా? లేకపోతే నువ్వు కూడా ఎన్డీఏలో ఉన్నాను, నేను వెళ్ళి అమెరికాలో రిపబ్లికన్ పార్టీలో కలిసి ఉన్నానంటే ఉన్నట్టేనా? వాళ్ళు చెప్పాలి కదా. నువ్వు నేను చెబితే ఉపయోగం ఉంది. పవన్ కళ్యాణ్ స్పష్టంగా తెలుగుదేశంతో కలిసి వెళ్తాను, తెలుగుదేశంతో పోటీ చేస్తానని చెప్పాడా? ఇప్పుడు బీజేపీతో కలిసి ఉన్నాను, బీజేపీతో పోటీ చేస్తానని చెబుతున్నాడా? కాదబ్బాయి, ఎన్డీఏలో ఉండమేంటి? సరే ఎన్డీఏలో కాదు, ఎక్కడో ఇండియాలో ఉన్నాను, లేకపోతే వెళ్ళి పక్కన ఏదైనా ఒరిస్సాలో బీజు పట్నాయక్ గారితో ఉన్నాను అంటే పోయింది సార్. ఆయనకి రాలేదు కాబట్టి సార్ మాకు రావని మేము కంగారు. ఆయన 2 చోట్ల ఓడిపోయి ఆయనే కంగారు పట్ల. అదే 2 చోట్ల పవన్ కళ్యాణ్ ఓడిపోయి ఒక్క సీటు గెలిచి దాదాపు 130 చోట్ల డిపాజిట్లు రాకపోతే పవన్ కళ్యాణ్ రెచ్చిపోతున్నాడు, ఎగురుతున్నాడు, గంతులేస్తున్నాడు. ఇప్పుడు మేము 151 మంది ఎమ్మెల్యేలను గెలిచి మేము కంగారు పడిపోతున్నాం. ఈయన చూసి ఇట్లాంటి పార్టీలు ఇన్ని వచ్చినాయి, ఇన్ని పోయినాయి. చంద్రబాబు నాయుడు బయట ఉంటేనే, జైల్లో ఉంటాను, దేనికి పనికి వస్తాడు, ఎవడో పనికి వస్తాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఇట్లాగే నీ బాబు ఏం పీకలేకపోయాడు, నీ బాబే ఏం పీకలేకపోయాడు, ఎక్కడ ఉన్నాడు చూశారు కదా, ఏం పీకాడు, ఏం చేశాడు. అట్లాగే ఆయన గురువు గారు, ఆయన దత్త తండ్రి, ఆయన దాంట్లోనే ఈయన కూడా నడుతున్నాడు. చూపిస్తాడు ఎక్కడున్నాడో ఏంటో, ఏం పీకుతాడో ఏంటో. మామూలుగా వాడు గుర్తు పెట్టుకోండి, అరిసె కుక్క కరవదు సామెత ఉందా? ఎవరు పెట్టారు? నేను నువ్వు పెట్టావా? ఎప్పుడో పెద్దలు పెట్టారు. అరిసె కుక్క కరుతుందా? కరిసే కుక్క కరుతుందా? మనం చూస్తే అరిసె కుక్క ఎవడో, కరిసే కుక్క ఎవడో ఎన్ని. అవును, ఆయన్ని పావుల కళ్యాణ్ అంటారు కదా, ఆయన పావుల, మేము రూపాయి పావుల, రూపాయి ఎక్స్ట్రా ఉన్నాం, నో ప్రాబ్లం. రూపాయి పావుల అంటే 120 సీట్లు అని ఆయనే చెప్పాడు. మాకు 120 సీట్లు వస్తాయని చెబుతున్నాడు. ఆయన భాష మీరు అర్థం చేసుకోండి. ఆయన పావుల కళ్యాణ్, ఇద్దరు కలిపి మళ్ళీ 40 సీట్లు. మొన్న 24 వచ్చినాయి, ఆయనకి 23కి, ఈయన 25కి. పావుల కళ్యాణ్కి ఈసారి ఇంకోటి పెరుగుద్దామా? లోకేష్ ములాఖాతులో చంద్రబాబు కలుస్తున్నారు కదా సార్, అంటే రేపు సమన్వయ కమిటీలు కానీ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, భువనేశ్వర్ గారు, బ్రహ్మణి గారు, లోకేష్ గారు కలిస్తే ఏముంటది దాంట్లో? ఎప్పుడో 70 పెళ్ళైన కాడి నుంచి చంద్రబాబు నాయుడు గారు, భువనేశ్వర్ గారు కలిసే ఉన్నారు కదా. ఇప్పుడు ఆయన కొత్త కలుతున్నారా? లోకేష్ ఉన్న చంద్రబాబు, లోకేష్ పుట్టినప్పటి నుంచి కలిసి ఉన్నారు కదా, ఇప్పుడు కొత్త కలుతున్నారా? నేనేం చేయను వాళ్ళు కలిస్తే. రేపు బ్రాహ్మణి గారు కూడా పిలిపించారండి. అక్టోబర్ 7వ తారీఖు రాత్రి 7 గంటలకి చంద్రబాబు జరిగిన అన్యాయానికి కొవ్వొత్తులు, లైట్లు అన్ని. మొన్న పల్లెలు కొట్టమని పిలిపిస్తే డప్పులు కొట్టమని ఏం కొట్టారు చూశారు కదా ఈ రాష్ట్ర ప్రజలు. ఏదో అట్లా ఇంకెక్కువ. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు పల్లెలు కొట్టమన్నారు, వీళ్ళు ఏలం చేశారు. దేవుడు ఉన్నాడు, ఆయన భార్యను అమ్మన బూతులు తిట్టించారు, కొడుకుని రోడ్డు మీద మన అందరం చూస్తూ ఉండగానే ఈడ్చుకెళ్ళారు. మేమైతే అది చేయట్లేదు కదా, ఈ పల్లెలు కొట్టేవాళ్ళని, డప్పులు కొట్టేవాళ్ళని. సరే వాళ్ళే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కొట్టుకుంటున్నారు, పోతున్నారు. దాని గురించి ఎవరికి ఇబ్బంది ఉంటుంది? కొవ్వొత్తులు 7 గంటల నుంచి కాతే చంద్రబాబు నాయుడు బెయిల్ వచ్చేదాకా కొవ్వొత్తు పట్టు తిరగమని మాకేం కొడుతుంది.